శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలండి. శ్రీ పరాభవ నామ సంవత్సరములో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ మాసం ఈ సంవత్సరంలో వారికి ఏదైనా కలిసి వస్తుందా, కలిసి రాలేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. మొదటగా వీరి యొక్క ఆదాయ వ్యయాలను గమనిద్దాం. ఆదాయము 2గా ఉంది, వ్యయము 11గా ఉంది, రాజపూజ్యము 4గా ఉంది, అవమానము 7గా ఉంది. మరొక్క మాట చెప్తాను. ఆదాయం 2గా ఉంది, వ్యయము 11గా ఉంది, రాజపూజ్యము 4గా ఉంది, అవమానం 7గా ఉంది. ఇక్కడ మీరు కంగారు పడిపోవచ్చు. ఆదాయం 11గా ఉంది, వ్యయము ఆదాయం 2గా ఉంది, వ్యయము 11గా ఉందని మీరు కంగారు పడిపోవచ్చు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. వ్యయం ఉన్నంత మాత్రాన మనం భయపడవలసిన అవసరం లేదు. ఇకపోతే మనకు ఉండే 9 గ్రహాల సంచారం వల్ల ఈరోజు మనకు ఈ మాసములో ఈ సంవత్సరములో గురువు ఎప్పుడెప్పుడు మనం సహకరిస్తున్నాడు అనే అంశాన్ని తెలియజేస్తున్నారు. మే 25 వరకు గురువు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు ఈ సంవత్సరంలో మే 25 వరకు. తర్వాత అక్టోబర్ 15 వరకు 1వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు కూడా మీకు ఏ విధమైన లాభం లేదు. మీకు ఎప్పుడు లాభంగా ఉంటుందంటే నవంబర్ 1వ తారీఖు నుంచి మీకు మళ్ళీ జనవరి 24 వరకు గురుబలం ఉంది. మీకు అంతా శుభకార్యాలు జరుగుతాయి. ఇకపోతే మనకున్న ముఖ్య గ్రహాలలో శని 9వ స్థానంలో ఉన్నాడు. సంవత్సరాంతం వరకు అతను 9వ స్థానంలోనే ఉంటాడు. దానివల్ల కూడా నష్టము లేదు, లాభము లేదు. ఇక రాహు అష్టమంలో ఉన్నాడు. రాహు అష్టములో ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఏంటో తెలియజేస్తాను. ఇక చివరిగా కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు మనకు లాభాలు బాగానే జరుగుతాయి. ఇక సంవత్సరం మొత్తం మీద ఉండే ఫలితాలను మనం పరిశీలిస్తే ఈ గ్రహ సంచారం వల్ల మనకు సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో చుక్కెదురనే చెప్పాలి. ప్రతి విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణం గురుబలము పూర్తి స్థాయిలో లేకపోవడం. ఒక నెలలోనే నవంబర్లోనే మీకు స్టార్ట్ అయ్యి మళ్ళీ జనవరిలో అయిపోతుంది. కాబట్టి ఆ నవంబర్ నుంచి ఆ జనవరి వరకు మీకు ఏదైనా వివాహ సంబంధాలు కానీ, వివాహ విషయాలు కానీ, ఆర్థిక వెసులుబాట్లు కానీ, లేదా గృహప్రవేశాలు కానీ ఏవైనా ఉంటే అప్పుడు చేసుకోవచ్చును. దాంతోపాటు ఏమిటంటే మీకు సంబంధాల విషయంలో చాలా 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 ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు మాత్రం శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, లేకుంటే లక్ష్మిని ఆరాధించండి. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. గురుబలం లేకపోతే ఏ పని చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అనుకోని నష్టాలు చవిచూసే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చూపెడుతున్నాను. మానసికమైన ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. స్థల విక్రయాల విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేసేవారు చాలా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి సూచిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగడి అక్కడిగానే ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ సంవత్సరం లాభాలు ఉండకపోవచ్చును. నేను ఏదైనా విషయాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నా అంటే స్పష్టంగా గణితాన్ని లెక్క చేసినాకనే మాట్లాడతాను తప్ప నా నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడి అందరినీ భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీకు ఎప్పుడు బాగా ఉంటుందని అంటే నవంబర్ నుంచి మాత్రమే మీకు ఎండింగ్ వరకు బాగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం నవంబర్ నుంచి మీకు ఎండింగ్ వరకు బాగా ఉంటుంది. అప్పుడు చూసుకోండి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం ఆ మాసంలో పెట్టండి. నిరుద్యోగులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగాల పట్ల వారికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. చివరిలో నవంబర్లో మాత్రమే వస్తుంది. పదే పదే చెప్తూ ఉంటున్నాను. ఇకపోతే ఇక్కడి నుంచి మనకు కేతువు 2వ స్థానంలో ఉంటున్నాడు. కేతువు 2వ స్థానంలో ఉంటే ఆర్థిక వెసులుబాటు కంటే మానసికమైన సంతృప్తి బాగా ఉంటుంది. పెద్దల యొక్క కీర్తి ప్రతిష్టలు చేస్తారు. ఇంటికి పేరు తెస్తారు. 10 మందిలో గొప్ప పేరు వస్తుంది. అంటే ఎలా ఉంటుంది? మీరు కష్టపడితే రాబో రోజుల్లో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆ కీర్తి వల్ల ధనం కూడా వస్తుంది. రాజకీయంగా ప్రయత్నించే వారు ఎవరైతే ఉంటారో రాజకీయాలలో ఉంటూ వారు ఏదైనా సీటును ఆశిస్తే మాత్రం భంగపాటు తప్పదు. ఎందుకనంటే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి మానసికమైన స్థితి సరిగా ఉండదు. ముఖ్యంగా ఎవరైనా షేర్ మార్కెట్ బిజినెస్లు కానీ,
ఏదైనా అధిక లాభాల గురించి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కానీ సూచిస్తున్నాను. దయచేసి ఆ ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు గురుబలం లేదు కాబట్టి, ఇక్కడ శని కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ విషయంలో ఆలస్యమవుతుందని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే వారి మంచి సంబంధాల గురించే ఈ విషయంలో ఆలస్యం అవుతుందని నా ఉద్దేశం. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళాలనే వారికి మాత్రం అవకాశం ఉంది. విదేశాల నుంచి రావాలనుకున్న వారికి అవకాశం ఉంది. మీరు ఈ సంవత్సర కాలంలో నవంబర్ వరకు కొద్దిగా ఓపికగా ఉండండి. నవంబర్ నుంచి మంచి గురుమహాదశ గురువు వస్తుంది. గురువు వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీకేదైనా సమస్యాత్మకంగా అనిపించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తేనే తప్ప ఏ విధమైన పరిష్కార మార్గాలు లేవు. మీకు జాతక సమస్యల గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ నాతో ఏమైనా చర్చించాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.